అందరికీ నమస్కారం. నేనండి విశ్వమణి బాబుని. ఈ ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సుగుణ ఛానల్నే చేయండి అందరూ. ఎందుకంటే నేచురల్గా ఉండాలనేసి ప్రకృతితో కూర్చొని మాట్లాడుతున్నాను. ప్రకృతి అనుసంధానం ఎప్పుడు చూసినా స్టూడియోలన్నీ చేస్తే బాగుండదని స్టూడియో ఆ ఫోకస్ లైట్లో ఈరోజు అంతా కూడా చేశాను. కానీ ఇది నేచురల్గా ఉండాలి, ప్రకృతితో నేను అనుసంధానపడాలి, ఇంకా బాగుపడాలనేసి ప్రకృతి దగ్గరికి వచ్చాను. పార్కులో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పార్క్ నుంచి చేస్తున్నాను. ఓకే, భార్యాభర్తలు విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళ అనుసంధానం ప్రేమానురాగాలు ఎందుకు విడిపోతున్నాయి? వాళ్ళు విడిపోవడం వల్ల, ఆ విడాకులు తీసుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు ఎలా నాశనం అవుతున్నది? దాని గురించి ఒక టాపిక్ చేద్దాం. భార్యాభర్తలు అంటే ప్రేమించుకున్నా సరే, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా సరే, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఫస్ట్లో బాగానే ఉంటారు. అంటే ప్రేమానురాగాలు ఫస్ట్లో బాగానే ఉంటుంది, కొత్త తర్వాత రోజు రోజుకి చిరాకులు. అంటే ఒక చిన్న మాట కలిగినా కానీ, భర్త ఒక మాట అన్నా కానీ, భార్య ఒక మాట అన్నా కానీ, ఒకరు చిరాకులు చూపించుకోవడం. అంటే ప్రేమను మర్చిపోతారు. ఆ ప్రేమను మర్చిపోయేసి చిరాకులు, గొడవలు వేసుకోవడం. అంటే నువ్వేం చెప్పేది నేనేంది వినేది. అంటే ఒకటి కావాలంటే ఒకటి వదలాలి. మనకి కుటుంబ ఐక్యత కావాలి, ప్రేమానురాగాలు పెంచాలనుకుంటే చిరాకును వదిలేయాలి. చిరాకు అనేది మన జీవితంలో కనబడకూడదు, ఆ చిరాకుని తీసేయాలి. కాబట్టి ప్రేమానురాగాలు పెంచుకోవాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనము ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటే మనం ఎప్పుడైనా సరే ఆ ప్రేమానురాగాలు అట్టే నిలవాలంటే ఒకటి కావాలంటే ఒకటి వదలాలి. అంటే ఏంది? భార్య అయినా సరే, భర్త అయినా సరే, నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు భర్త తీసుకుందాం, భార్య ఎలా ఉంది అని కాదు ముఖ్యం, నేను ఎలా ఉన్నాను. భార్య ఎలా అంటూ ఉంది, నన్ను ఏం తిట్టింది, నన్ను ఏం చెప్పింది అనేది మర్చిపోవాలి. నేను ఎలా ఉన్నాను, ఆమె ఎలాగన్నా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను. నేను మంచి భర్తగా ఉన్నానా, లేదా ఆ పిల్లలకు మంచి తండ్రికి ఉన్నానా, నేను ఎలా ఉన్నాను అనేది అతను ఆలోచించాలి. అతను ఆలోచించినప్పుడు ఆమె ఏం చెప్పినా కానీ ఆయన దాన్ని పాజిటివ్గా తీసుకుని, ఆ భార్య నన్నే కదా తిట్టింది, తిట్టనేలే, నన్నే కదా అనింది, నన్ను అనకపోతే దారిని పోయి అంటే ఎలా గమ్మని ఉంటాడు అనేసి ఒక పాజిటివ్గా తీసుకోవాలి. దాన్ని అలా తీసుకోవాలి. అప్పుడే ఆయన ఒకటి అంటే మంచి జీవితాన్ని అనుభవించడానికి, ప్రేమానురాగాలు పెరగడానికి ఒక మూలాధారం ఏర్పడుతుంది. అదే భార్య ఎంతసేపు భర్త ఎలా ఉన్నాడు, ఇటు పోయినాడు, అటు వచ్చినాడు, ఆ చూపులు ఇటు ఉండే, అటు చూపులు అట్లా కానీ మర్చిపోవాలి. నేను ఎలా ఉన్నాను, భర్త పోతున్నాడు, ఆయన ఏదో ఆఫీస్కి పోతున్నాడు, పనికి పోతున్నాడు, సంపాదిస్తున్నాడు అనేది ఆ విషయాలు వేరే. నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏంది, నా జీవితం ఏంది అనే దాన్ని పట్టుకునేసి మీరు ఏం చేయాలంటే, నువ్వు ఎలా ఉన్నావు అనేది పదే ఆలోచించాలి. ఇలా ఆలోచన విధానాన్నే ఒకటి కావాలంటే ఒకటి వదలాలి, మార్చుకోవాలి. అంటే ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎట్లయినా భార్య ఎంతసేపు భర్త తిట్టినా కానీ భార్య ఒకే ఆలోచన. ఏమండి నేనంటే ఇంత పిచ్చే మీకు అంటే తిడుతున్నారు కాదండి, మీ ప్రేమని దాన్ని ఇలా చూపిస్తున్నారు అంతే. ఇలా మాటలు చెప్పాలి. భార్య తిట్టినప్పుడు కూడా భర్త అయితే చెప్పాలి. ఒక నిక్నేమ్ పెట్టుకోమన్నాను. భార్యాభర్తలకి ఎప్పుడైనా సరే ప్రేమను పెంచుకోవాలన్న వాళ్ళు, కుటుంబ ఐక్యత పెరగాలన్న వాళ్ళు, భార్యాభర్తలు ఎవరైనా నిక్నేమ్ అనేది చాలా అవసరం. ప్రేమ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్కి లడ్డు అన్నప్పుడు ఏమవుతుంది, అబ్బా నా భర్త ఏంద్రబాబు ప్రేమ పెరిగిందిరా అని ఆలోచన ఆమెకు తడుతుంది. ఇప్పుడు అదే భర్తని ఆయన పిలిచింది అనుకో, ఏదో ఒకటి ఏం బుజ్జిగా అన్నది లేక నేను బంగారం అన్నది అనుకో, అబ్బా నా భార్యకి నా మీద ప్రేమ పెరిగిందిరా అని ఒక ఆలోచన అతను తెలుసుకోవాలి. అంటే ఆ ప్రేమానురాగాలను పెంచుకోవాలి. అదేవిధంగా పెంచుకుంటూ నిక్నేమ్ పెట్టుకుంటూ ఆలోచన విధానాన్ని మార్చుకొని తిట్టుకోవడాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడు ప్రేమానురాగాలతోనే ఉండండి. ఎందుకంటే మీరు గొడవలు వేసుకొని చిరాకులు చూపించి కోర్టులకు వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది. ఇప్పుడు కోర్టుల చుట్టూ జనాలు ఎక్కువైపోయింది, ఈ డైవర్స్ కేసులు ఎక్కువైపోయింది. ప్రేమించిన వాళ్ళు అలాగున్నారు, అరేంజ్ మ్యారేజ్ అలాగున్నారు. ఎప్పుడు ఏంది దీని పరిస్థితి? నువ్వు తల్లిదండ్రులు కాదని ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు విడిపోవడం ఏంది? నువ్వు ఇష్టపడే కదా చేసుకున్నావు, ఆ ఇష్టాన్ని ఎందుకు కోల్పోతున్నావు? ఆలోచించాలి. కాబట్టి కోర్టులకు వెళ్తున్నారు, విడాకులు చేసుకుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంది? మీరు గొడవలు వేసుకున్నప్పుడు ఆ పుట్టిన పిల్లల భవిష్యత్తు ఏంది? వాళ్ళు ఆలోచన చూడండి. మీరు గొడవలు వేస్తుంటే వాళ్ళ పేషెంట్ చూడండి, ఏదో కోల్పోయినట్టు ఒక నిరాశపోయి ఒక మూలలో కూర్చొని ఒక బాధపడుతుంటారు. అది అవసరమా? అదే పిల్లల తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటే వాళ్ళు అంతా ఆనందంగా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇదే హైదరాబాదు అంటే నేను చెప్పిన తెలంగాణలోనే భార్యాభర్తలు ఒకే ఇంట్లో వండుకొని మాట్లాడుకోకుండా 6 సంవత్సరాలు జీవించారు. మాట్లాడుకోకుండా 6 సంవత్సరాలు ఒకే ఇంట్లో జీవించారు. అంటే చిరాకులు పెంచుకునేసి ప్రేమానురాగాలు కోల్పోయి నువ్వే వచ్చి మాట్లాడాలి అన్నట్టు ఆమె అనుకోవడం, నువ్వే నాతో మాట్లాడాలని ఈతను అనుకోవడం, ఇలా పోయింది. 6 సంవత్సరాల జీవితాన్ని కోల్పోయినారు. ఆమె నాతో మాట్లాడింది, ఎందుకమ్మా బాధపడుతున్నావు, ఏడ్చింది, 6 సంవత్సరాలు వేస్ట్ అయింది. కారణం నువ్వే అన్నాను. ఆయన కాదు తప్పు, నువ్వే. ఆయన ఎలా ఉంటాడని ఆలోచించినావు, కానీ నువ్వు ఎలా ఉన్నావు చూసినావా? చూడలేదు. సింపుల్ లాజిక్ నేర్పించాను. ఆ లాజిక్ అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. సింపుల్ లాజిక్ నేర్పించాను. భర్త వచ్చి కౌగులించుకున్నాడు. కరెక్ట్గా ఒక 21 రోజులకే జరిగిపోయింది అదంత మ్యాటర్.
ఆటోమేటిక్గా అంటే 6 సంవత్సరాల జీవితాన్ని కోల్పోయారు కదా వాళ్ళు. ఆ పిల్లల భవిష్యత్తు, పిల్లలు పెద్దవాళ్ళే ఇంటర్ డిగ్రీ చేస్తున్నారు, వాళ్ళు ఎంత కోల్పోయారు ఆ యొక్క ప్రేమను ఇంట్లో. అప్పుడు కోల్పోయినారు. నేను చెప్పేసిన లాజిక్స్ మళ్ళీ కలుసుకున్నారు. సాయంత్రం పిల్లలు కాలేజీ నుంచి ఇంటికి వస్తే భార్య భర్తలు సోఫాలు కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు పిల్లలు షాక్ అయినారంట. ఏం షాక్ అయినారు? ఇది మా మమ్మీ అయినా మా డాడీ అయినా 6 సంవత్సరాలు లేదు ఇప్పుడు ఎలా వచ్చింది? చూస్తే వాళ్ళే దగ్గరకు వచ్చి కింద నుంచి పై దాకా చూసి ఈ జీవితాన్ని ఎందుకు కోల్పోయినారు మమ్మీ డాడీ అనేసి వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్నారంట. నాకు వీడియో కాల్లోనే మాట్లాడారు. ఎందుకు చెప్తున్నానంటే అతను బాధపడ్డాడు. సార్ ఈ చిన్న లాజిక్ చిన్న ఇది తెలుసుకోకుండా కోల్పోయాము అంటే ఎలా ఉండాలనేది మర్చిపోతున్నారు. డైవర్సులు కాదు మనం చేసుకోవాల్సింది, ప్రేమానురాగాలు పెంచుకోవాలి, మన జీవితాన్ని పిల్లల భవిష్యత్తును బాగు చేసుకోవాలి. డైవర్సులు చేసుకోకండి, ఎవరైనా భయపడకండి. మీరు ఇష్టపడి చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసినా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా ప్రేమానురాగాలు పెంచుకోండి. అతను ఎలా ఉన్నాడనేది మర్చిపోండి, నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆలోచించు. ఆటోమేటిక్ జీవితం మారిపోతుంది. ఒకటి కావాలంటే ఒకటి వదలాలి. నా భర్త కావాలి, నా పిల్లలు కావాలంటే ఆయన ఎలా ఉంటాడు, ఎలా నడుచుకుంటాడు అనేది మధ్యలో వదిలేసి నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆలోచించు. ఆటోమేటిక్ నీ దగ్గరికి వస్తుంది. ఏదైనా సాధ్యమే మన జీవితంలో. ఓకేనా? కాబట్టి డైలీ ఇలా చేయండి. పిల్లల భవిష్యత్తును చూడండి, మీ భవిష్యత్తును చూడండి. మళ్ళీ ఎందుకు ఇది చేసుకుంటారు? కాబట్టి హ్యాపీగా ఉండండి. ప్రతిరోజు ఆనందంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భార్య భర్తలు పిల్లలు ఐకమత్యంగా ఉండండి. హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించి నేను నా భార్య నా పిల్లలు ఐకమత్యంగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నవర్, థ్యాంక్ యూ మనీ.